హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ విత్ వాల్యూమ్ తెలుగు ఛానల్కి. సో ఇక్కడ నేను మీకు కొన్ని చార్ట్స్ చూపించాలనుకుంటున్నాను. టీవీఎస్ మోటార్స్ చార్ట్ కనిపిస్తుంది కదా, ఇది మంత్లీ టైం ఫ్రేమ్లో 2013 లోపల టీవీఎస్ మోటార్స్లో ఎవరైతే 30-40 రూపాయల నుంచి 60 రూపాయల లోపల ఇన్వెస్ట్మెంట్ చేసిందో వాళ్ళు ఇవాటి రోజుకు అంటే అప్పుడు 1,00,000 రూపాయలు వేస్తే 2013 లోపల, అంటే ఇప్పటికి 10 సంవత్సరాలు 11 సంవత్సరాల క్రితము ఎవరైతే 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిందో ఈ స్టాక్ లోపల వాళ్ళు కోటీశ్వర్లు అయిందన్నమాట. సో దాని తర్వాత అశోక్ లేలాండ్ కూడా ద సేమ్ వే 10 రూపాయల నుంచి 14 రూపాయల రేంజ్ లోపల ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసిందో ఇందులో 1,00,000 రూపాయలు వేస్తే అప్పటికు ఇప్పటి వరకు కోట్ల రూపాయలు అయినాయి. సేమ్ వే టైటాన్ కూడా అట్లనే 2010, 11, 12, 13 లోపల 2016 దాకా కూడా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసిందో 1,00,000 రూపాయలు వేస్తే ఇప్పటి వరకు కోటి రూపాయలు అయినాయి, వాళ్ళందరి కోట్ల రూపాయలు అయినాయి. ఓకే, కానీ మీకు ఒక క్వశ్చన్ ఇప్పుడు అయింది కావచ్చు, నేను డైరెక్ట్ కోట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నా ఈ ఇన్వెస్ట్మెంట్స్ అని. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఎవరన్నా ఇవన్నీ చూపెట్టరు ఓకే అనే క్వశ్చన్ మీకు వచ్చింది, రైట్? సో మన ఇవాళటి కాన్సెప్ట్ ఏంటిదంటే, ఇప్పుడు 2013 లోపల ఎవరైతే ఐడెంటిఫై చేసి ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిందో వాళ్ళ ఎట్లయితే కోట్ల రూపాయలు జనరేట్ అయినాయో స్టాక్ మార్కెట్లో, ఈక్విటీస్లలో ఎస్పెషల్లీ నేను ఈక్విటీస్ గురించి మాట్లాడుతున్నా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి. సో ఇప్పుడు ఆ ఆపర్చునిటీ ఉందా మనకు అని అంటే నన్ను అడిగితే ఎస్, ప్రతిరోజు ఆపర్చునిటీ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. జస్ట్ మనం వాటిని ఐడెంటిఫై చేయాలంతే, కొద్దిగా రీసెర్చ్ చేయాలి, ప్రాపర్గా రీసెర్చ్ చేసి స్టాక్ను అనలైజ్ చేసి దాని మీద కొన్ని రోజులు చూస్తూ ఉంటే అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది రాబోయే సంవత్సరాలల్లో ఈ స్టాక్ మల్టీబ్యాగర్ అవుతుందా లేదా అనేది. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఇవాళ రోజుకు మల్టీబ్యాగర్ స్టాక్స్ జస్ట్ లైక్ ఇప్పుడు ఈ టైటాన్ ఉంది ఇక్కడ, ఇది 100 రూపాయలు అప్పుడు 150 రూపాయలు అట్లా ట్రేడ్ అయింది 2012 నుంచి 2014, 15, 16 దాకా. ఓకే, అశోక్ లేలాండ్ కూడా, అశోక్ లేలాండ్ అయితే ఇదైతే మొత్తం మల్టీబ్యాగరే అన్నమాట. 10 రూపాయల నుంచి డైరెక్ట్ 170 రూపాయలు, మోర్ దాన్ 1700-1800% రిటర్న్ ఇచ్చింది అన్నమాట. అంటే 1,00,000 రూపాయలు వేస్తే డైరెక్ట్ 1,50,00,000-2 కోట్ల దగ్గర దాకా రెవెన్యూ ఇక్కడ ఇందులో ప్రాఫిట్ వచ్చింది అనమాట ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసింది. సో అటువంటి ఆపర్చునిటీస్ ఇప్పుడు 2013 లోపల ఇది 10 రూపాయల స్టాక్ ఉన్నది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వాలనే 2013 అనుకోండి, సో అశోక్ లేలాండ్ మన దగ్గర ఉన్నది. సో ఈ స్టాక్ రాబోయే ఫ్యూచర్ లోపల మల్టీబ్యాగర్ అవుతుందని మనం ఎట్లా అనాలైసిస్ చేస్తాము? సో దానికి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి? ఓకే, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నా ఉద్దేశం ఈ వీడియో వేయడానికి ఏంటిదంటే మీరే స్వయంగా ఇన్వెస్టర్స్ కండి, దానికి కావాల్సిన అనాలైసిస్ మీరే నేర్చుకోండి. భలే ట్రైనింగ్స్ ఎట్లా చేస్తారో అది ఇక కొన్ని వేస్ నేను చూపిస్తాను అన్నమాట. బేసిక్ నాలెడ్జ్ ఎంత అవుతుండో ఒక ఇన్వెస్టర్కు ఆ నాలెడ్జ్ మనకు దొరుకుతుంది ఈ సిరీస్లో కూడా. సో ఇప్పుడు అశోక్ లేలాండ్ ఇవన్నీ చూసినాం. సో ఇప్పుడు మనం అనుకోండి, ఇప్పుడు 2013 లోపల ఈ అశోక్ లేలాండ్ 10 రూపాయలు ట్రేడ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం ఆలోచిస్తాం ఎరికేనా? ఇది అంత చార్ట్ లేదు. ఓకే, ఇట్లా చూడండి, ఈ స్టాక్ కిందికి మీదికి మళ్ళీ బాటమ్ కొట్టింది. ఓకే, బాటమ్ కొట్టినప్పుడు మనం యాజ్ ఏ రీటైల్ ట్రేడర్గా ఏం ఆలోచిస్తాం ఎరికేనా? ఇది ఇంకా కిందికి పోతుంది కావచ్చు అని మనం చూస్తాం, కరెక్టా? సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని. ఇక్కడనే కదా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఉంటాయో వాళ్ళే ఇక్కడ ఆపర్చునిటీస్ చూస్తారు. ఎందుకంటే వాళ్ళ అనాలైసిస్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే మనం ఊహించలేము కూడా. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీస్ కానీ అవన్నీ మనకు రీటైల్ ట్రేడర్స్కు తెలివై కూడా. ఓకే, అటువంటి టెక్నాలజీస్ వాళ్ళు యూజ్ చేసి స్టాక్స్ అనలైజ్ చేస్తారు. సో మనం ఏం చేయాలంటే, ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటిదంటే, వాళ్ళు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుల్లో జస్ట్ మనం ఆ స్టాక్స్ని ఐడెంటిఫై చేస్తే ఆ ప్రాబ్లం అయిపోయింది కదా, మనం అన్ని సొల్యూషన్ దొరికింది. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మనం అంటే ఒక 10,000 కానీ 20,000 కానీ ఇంకా చాలా మంచి అనలైసిస్ మనకు మంచిగా అనిపించి ఇంకో స్ట్రాంగ్ ఉంటే 1,00,000 రూపాయలు 5,00,000 మ్యాక్సిమం 10,00,000 ఇస్తాడు ఒక రీటైల్ ట్రేడర్ ఒక స్టాక్ లోపల. ఓకే, మ్యాక్సిమం, లేకపోతే 1,000 రూపాయలు వేసే కింద మీద అవుతారు. 1,000 రూపాయలది 100 రూపాయలు డౌన్ సైడ్కి వెళ్ళిపోయింది అనుకో స్టాకు, ఈ స్టాక్లో లాస్ అవుతుంది. సో అటువంటిది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 1,000 కోట్ల రూపాయలు ఒక స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు వాళ్ళు ఎంత అనలైసిస్ చేస్తారు కావచ్చు, జస్ట్ ఇది మీరు ఆలోచించండి. సో వాళ్ళు అందులో ఎంట్రీ కొడుతున్నప్పుడు ఒకవేళ మనకు సిగ్నల్ దొరికిందనుకో, వీళ్ళు ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ స్టాక్స్లో బయ్యింగ్ చేస్తున్నారు, అది ఎవరనేది మనకు అవసరం లేదు. జస్ట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా
మనము ఎంబడి వెళ్ళిపోవాలంతే. అటువంటి స్టాక్స్ మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ఫండమెంటల్ అనాలైసిస్ చేయాలి. జస్ట్ లైక్ రాబోయే ఫ్యూచర్, ఓకే, ఆలోచించాలి మనం. ఇప్పుడు అశోక్ లేలాండ్ ఉన్నది, రాబోయే ఫ్యూచర్లో పోతుందా పోదా. ఇప్పుడు 2013 లోపలనే మనం ఉన్నాం అనుకో, ఇక్కడ ఫ్యూచర్ ఆలోచించండి, ఆటోమొబైల్ సెక్టర్ బూమ్ అవుతుందా లేదా. ఓకే, సెక్టర్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, రాబోయే ఫ్యూచర్లో ఏ సెక్టర్స్ చాలా బూమ్ కాబోతున్నాయి, సో అందులో స్టాక్స్ చూడండి. ఆ సెక్టర్లో టాప్లో ఉన్న స్టాక్స్ ఏంటి, బాటంలో ఉన్న స్టాక్స్ ఏంటి. టాప్లో ఉన్న స్టాక్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసి వేస్ట్ అనమాట. ఎందుకంటే పీక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఈ రేంజ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్టాక్ కిందికి వచ్చినప్పుడు మనం చాలా ప్యానిక్ అవుతాం. మన ఎంట్రీ ప్రైస్ కంటే కిందికి రాగానే ఇక మనం హోప్స్ అన్నీ వదిలేసుకుంటాం అనమాట. ఇక రీటైల్ ట్రేడర్స్తోని ఏమవుతుందో అవన్నీ మీకు తెలుసు. సో అట్లా కాకుండా ఒక బూమింగ్ సెక్టర్ లోపల ఒక స్టాక్ కిందకు ఉన్నదంటే, డౌన్ సైడ్ ఉన్నదంటే ఎందుకున్నది. ఓకే, సో దాని లోపల ఇన్వెస్టర్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తలేరు, చేస్తే మనకు తెలుసా తెలియదా. మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్ లోపల ఆ స్టాక్స్ లోపల ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందా ఇటువంటి రేంజ్ లోపల, దీన్ని ఐడెంటిఫై చేసి మనం వాళ్ళ ఎంబడి, అంటే వాళ్ళు ఏ స్కూటర్ మీద వెళ్తుందో ఆ స్కూటర్ వెనక సీట్లో మనం కూర్చుంటే ఆ రైడ్ మనకు మొత్తం దొరుకుతుంది అన్నమాట. సో ఇదే నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా అడ్వాన్స్ లెవెల్ టాపిక్స్ నేర్చుకుందాం. ఇప్పుడు ఈ కంటెంట్ నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇన్వెస్ట్మెంట్ సొంతంగా మీరే ఎలా చేయొచ్చు అనే బేసిక్స్ మాత్రం నేను ఖచ్చితంగా నేర్పుతాను. ఇంకా అడ్వాన్స్ లెవెల్ కూడా అయితే మనం ఈ సిరీస్లో కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.